అలా కొన్ని రోజులు గడిచాక ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ తీసుకొని గంగా నది తీరానికి స్నానమాచరించడానికి వెళ్తారు. ఇంతలో సడన్ గా ఒక ముసలి వచ్చి ద్రోణుడి తొడను పట్టుకొని తీసుకెళ్తుంది. అప్పుడు ద్రోణుడు, రాకుమారులారా, నన్ను ఎవరైనా కాపాడండి అని అరుస్తాడు. అది విన్న రాకుమారులందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. కానీ అర్జునుడు తన ధనస్సుని తీసుకొని ఆ ముసలిని చంపి ద్రోణుడిని రక్షిస్తాడు. నదిలో నుండి బయటకు వచ్చిన ద్రోణుడు మనసులో ఎప్పటికైనా ద్రుపదుడి మీద నాకున్న పగను తీర్చేది అర్జునుడే అనుకుని సంతోషిస్తాడు. ఆ తర్వాత ద్రోణుడు, అర్జున, నీకున్న నేర్పుని చూసి నాకు ముచ్చటేసింది పుత్రా అని నీకిప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ అస్త్రం విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధాలతో సమానమైనది. దీనిని అల్ప మానవులపై ప్రయోగించకూడదు. లోకాలని నాశనం చేసే శక్తి దీనికి ఉంది అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు. దాన్ని ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలో అన్నీ నేర్పిస్తాడు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచాక కర్ణుడు ద్రోణుడి దగ్గరకు వెళ్ళి, గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. దానికి ద్రోణుడు, బ్రహ్మాస్త్రం బ్రాహ్మణులకి క్షత్రియులకు మాత్రమే, ఎవరికి పడితే వారికి అది ఇవ్వలేము అని నిరాకరిస్తాడు ద్రోణుడు. దానితో కర్ణుడు సరే అనుకుని బ్రహ్మాస్త్రాన్ని పొందడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కర్ణుడు. ఇది ఇలా ఉండగా కురురాకుమారులు విద్యాభ్యాసం పూర్తయింది. ద్రోణుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, కురురాకుమారుల విద్యాభ్యాసం పూర్తయింది. అందరూ తమ తమ రంగాల్లో నైపుణ్యం పొంది ఉన్నారు. కురురాకుమారుల విద్యా ప్రదర్శనని ప్రదర్శించడానికి భీష్ముణ్ణి, విదురుణ్ణి అండ్ తదితరులని పిలిపించమని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి తగిన ఏర్పాట్లు చేయమని చెప్తాడు. విదురుడు ఒక రంగస్థలాన్ని తయారు చేయించాడు. రంగస్థలానికి ధృతరాష్ట్రుడు, కుంతి, భీష్ముడు, గాంధారి, విదురుడు, వ్యాసుడు అందరూ వచ్చారు. అలాగే రాజ్యంలోని ప్రజలందరూ ఆ ప్రదర్శనని చూడటానికి వచ్చారు. అలా మెల్లగా ఒక్కొక్కరు వచ్చి వారి వారి విద్యలను ప్రదర్శించారు. అలా కొద్దిసేపు అయ్యాక భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం స్టార్ట్ అయింది. అది చూస్తుంటే రెండు సింహాలు కొట్టుకుంటున్నాయా అన్నట్టుగా ఉంది. ఎవరికి వారు తీసిపోవటం లేదు. అది చూస్తున్న ప్రజలు కూడా రెండు పార్టీస్ లా డివైడ్ అయిపోయి భీముని సపోర్ట్ చేసే వాళ్ళు, దుర్యోధనుడిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రంగస్థలంలో గొడవ పడుతుండడం చూసిన ద్రోణుడు సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలని అశ్వత్థామకి సైగ చేస్తాడు ఆ ప్రదర్శనను ఆపమని. ద్రోణుడు అక్కడున్న ప్రజలందరినీ పిలిచి, ప్రజలారా, మీరు ఇప్పటిదాకా భీమ దుర్యోధనుల గదాయుద్ధం చూశారు కదా, ఇప్పుడు నా ప్రియ శిష్యుడైన అర్జునుడి ధనుర్విద్యను ఆస్వాదించండి అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. ఏమైందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.